హాయ్ నా అందరికీ 2025లో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోయట్లో చలికాలం వచ్చిందంటే ఈ విధంగా సర్దుకొని 10 రోజులు వలస అయితే పోతారు వీళ్ళు. అదే అన్నమాట అబ్దుల్లి అంటే జాగూర్ అనమాట. జాగూర్ అంటే బాగా అర్థమవుతుంది. ఇది వచ్చి పొయ్యి, తర్వాత వచ్చి బట్టలు, సూట్ కేసులు, ఇవన్నీ రగ్గులు, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మొత్తం అన్నీ సర్దేసినారు. రేపైతే బయలుదేరాల 25వ తేదీ. ఇక్కడ వచ్చి గ్యాస్ పొయ్యి, వాటరు, తర్వాత వచ్చి దాని వెనకాల వచ్చింది మంచము, ఇవన్నమాట. ఇవన్నీ ఎత్తుకొని పోయేసి 10 రోజులు అయితే అక్కడైతే స్టే చేస్తాం మేమైతే. మమ్మల్ని అయితే 10 రోజులు పిలుచుకొని పోయి చలికి సంపాలని అయితే ప్లాన్ చేసినారు. అన్నీ ప్యాక్ చేసి బండ్లో అయితే పెట్టేస్తాం రేపు. వాళ్ళకైతే రూమ్లన్నీ ఎచ్చగా ఉండడానికైతే బొగ్గులు అయితే హీట్ చేయిస్తా ఉండల్లా. అదే బొగ్గులు వచ్చిందో దీంట్లో వేసి మనం వేడి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వీళ్ళు స్టవ్లకి అయితే కిరోసిన్ అయితే వాడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ నా అందరికీ 2025లో కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోయట్లో చలికాలం వచ్చిందంటే ఈ విధంగా సర్దుకొని 10 రోజులు వలస అయితే పోతారు వీళ్ళు. అదే అన్నమాట అబ్దుల్లి అంటే జాగూర్ అనమాట. జాగూర్ అంటే బాగా అర్థమవుతుంది. ఇది వచ్చి పొయ్యి, తర్వాత వచ్చి బట్టలు, సూట్ కేసులు, ఇవన్నీ రగ్గులు, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మొత్తం అన్నీ సర్దేసినారు. రేపైతే బయలుదేరాల 25వ తేదీ. ఇక్కడ వచ్చి గ్యాస్ పొయ్యి, వాటరు, తర్వాత వచ్చి దాని వెనకాల వచ్చింది మంచము, ఇవన్నమాట. ఇవన్నీ ఎత్తుకొని పోయేసి 10 రోజులు అయితే అక్కడైతే స్టే చేస్తాం మేమైతే. మమ్మల్ని అయితే 10 రోజులు పిలుచుకొని పోయి చలికి సంపాలని అయితే ప్లాన్ చేసినారు. అన్నీ ప్యాక్ చేసి బండ్లో అయితే పెట్టేస్తాం రేపు. వాళ్ళకైతే రూమ్లన్నీ ఎచ్చగా ఉండడానికైతే బొగ్గులు అయితే హీట్ చేయిస్తా ఉండల్లా. అదే బొగ్గులు వచ్చిందో దీంట్లో వేసి మనం వేడి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వీళ్ళు స్టవ్లకి అయితే కిరోసిన్ అయితే వాడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.